ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ లో 1195 కోట్లు రాబట్టి ఓటీటీలో కూడా మిలియన్ల కొద్ది వ్యూస్ రాబట్టింది. ఇప్పుడు అవార్డుల వంతొచ్చినట్లుంది. ఏకంగా ఆస్కార్ రేస్ లో నిలబడుతోంది ఈ పాన్ ఇండియా మూవీ. బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీతో పాటు గ్రాఫిక్స్ కేటగిరీలో కల్కి ఆస్కార్ రేస్ లో నిలబడుతోంది. ఇండియా తరపున అఫీషియల్ ఎంట్రీ లాపతా లేడీస్ అని అనౌన్స్ చేశారు. అయినా ప్రైవేట్ గా కల్కి హనుమాన్ మూవీలు ఆస్కార్ నామినేషన్ కి పంపినట్లు తెలుస్తోంది. ఇందులో కల్కి 2 కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ పక్కా అంటున్నారు. అవేంటివి? రెబల్ స్టార్ మూవీ కల్కి సినిమాకు ఆస్కార్ వస్తే ఎలా ఉంటుంది? హిందీ మూవీ లాపతా లేడీస్ ని ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ అఫీషియల్ ఎంట్రీగా పంపిస్తే కల్కి అవార్డు ఎలా వస్తుంది? ఇది కామన్ డౌట్. అయితే లాస్ట్ ఇయర్ కూడా ఇలానే చేశారు. గుజరాతీ సినిమాకు ఇలానే అఫీషియల్ ఎంట్రీగా పంపిస్తే ప్రైవేట్ గా త్రిబుల్ ఆర్ టీమ్ నామినేషన్ కి ఈ మూవీని పంపింది. కట్ చేస్తే బెస్ట్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకి ఆస్కార్ అందుకుంది త్రిబుల్ ఆర్ టీమ్. కీరవాణి, చంద్రబోస్ ఇద్దరు కంబైన్డ్ గా నాటు పాటకి ఆస్కార్ అందుకున్నారు. ఇప్పుడు ఇలాంటి ప్రయత్నమే జరుగుతోంది. 1195 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి ఓటీటీలో కూడా వ్యూస్ తో దుమ్ము దులుపుతున్న కల్కి ఆస్కార్ గ్యారంటీలా కనిపిస్తోంది. దానికి సాలిడ్ రీజన్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా కల్కి గ్రాఫిక్స్ విభాగం అలానే సౌండ్ ఎడిటింగ్ హాలీవుడ్ కి పోటీ ఇచ్చేలా ఉండటంతో ఆ కేటగిరీలో ఈ సినిమా నామినేట్ అయ్యేలా ఉందట. మరో తెలుగు మూవీ హనుమాన్ కూడా బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ రేస్ లో ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా ఒకప్పుడు తెలుగు సినిమానే నార్త్ జనం పట్టించుకొని స్టేజ్ నుంచి బాలీవుడ్ ని డామినేట్ చేస్తూ హాలీవుడ్ లో ఏకంగా ఆస్కార్లు సొంతం చేసుకునే స్టేజ్ కి వెళ్ళింది టాలీవుడ్. అలా త్రిబుల్ ఆర్ కి మొదటి ఆస్కార్ వస్తే కల్కి 2వ అవార్డు అంటున్నారు. బెస్ట్ ఫీచర్ మూవీలో ఆర్ట్ సినిమాలకే ప్రయారిటీ ఎక్కువ కాబట్టి ఈ కమర్షియల్ మైథలాజికల్ మూవీకి సౌండ్ ఎడిటింగ్ గ్రాఫిక్స్ విభాగంలో నామినేషన్ కా 90% మించే అవకాశాలున్నాయి. 2 కేటగిరీలో నామినేట్ అయితే మాత్రం కనీసం ఒక కేటగిరీలో అయినా అవార్డు రావటం ఖాయం. అదే జరిగితే టాలీవుడ్ రేంజ్ ని హాలీవుడ్ కి తీసుకెళ్లిన రెబల్ స్టార్ గా ప్రభాస్ పాన్ ఇండియా వరల్డ్ హీరోగా కొంతవరకు పాతుకుపోయినట్లే.